మామ వ్యూస్ వస్తాయి ఎందుకు రావు, నువ్వు సరిగ్గా అప్లోడ్ చేస్తేనే కదా వ్యూస్ వచ్చేది. సో వీళ్ళకి కూడా చెప్తాం సరిగ్గా ఎట్లా అప్లోడ్ చేయాలనేది. సో ఫ్రెండ్స్ మీరు కూడా సరిగ్గా వీడియో అప్లోడ్ చేయండి. సో వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేయండి. సో ఓన్లీ అప్లోడ్ మాత్రమే చూపిస్తాను, పెద్ద వీడియోతో కాదు. చిన్న వీడియో ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ ఉంటుంది. పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే మీకు అది అర్థమవుతుంది మనకు కొత్తగా వచ్చిన రూల్స్. సో ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. సో అంతకుముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, అంటే అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే తెలవాలన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సో ఇక్కడైతే స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయింది. సో ఇక్కడ మీకు యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ సో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్కి ఓకే చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్కి ఓకే చేసుకుంటే ఇక్కడ షార్ట్ వస్తుంది, లైవ్ వస్తుంది, పోస్ట్ వస్తుంది, సో అన్నీ మళ్ళీ వీడియో వస్తుంది. సో ఆల్మోస్ట్ మీరు అప్లోడ్ చేస్తే మీరు షార్ట్ అప్లోడ్ చేస్తే ఇలా అప్లోడ్ చేయండి, వీడియో అప్లోడ్ చేసేది ఉంటే ఇలా చేయండి. సో ఆల్మోస్ట్ మీరు షార్ట్ అప్లోడ్ చేసినా ఇలా చేస్తే మీకు క్వాలిటీ అనేది బాగా వస్తుంది. సో ఇలా అప్లోడ్ చేసి సో వన్స్ మీకు చూపించడానికి అయితే ఒకటి చూపిస్తున్నాను. సో ఇట్లా అప్లోడ్ చేస్తే నెక్స్ట్ ఇలా ప్రొసీడ్ అన్నట్టు. సో ఇలా అప్లోడ్ చేస్తేనే మీకు అనేది వ్యూస్ వస్తాయి, లేకపోతే కథ. మీకైతే సెట్టింగ్స్ అయితే అందరికీ తెలుసు కదా, అన్నీ ఎలా చేసుకోవాలైతే. మీ టైటిల్ అయితే ఏమన్నా ఇచ్చుకోండి, సో అంతే మీకైతే. సో అట్లా అనేది మీకైతే మొత్తం అయితే నెక్స్ట్ చేసేయండి, అంతే, వేరే ఏం ప్రాబ్లం లేదు. సో వీడియో అయితే ఇలా అప్లోడ్ చేయండి, షార్ట్ అయితే ఇలా అప్లోడ్ చేయండి, అంతే, వేరే ప్రాబ్లం ఏం లేదు. సో అట్లా మీకు అనేది పెద్ద ప్రాబ్లం లేదు. కొత్తగా అయితే ఇక్కడ ఫస్ట్ టైం వస్తుండే క్రియేటివ్ షార్ట్ వస్తుంది, అప్లోడ్ అయ్యే వీడియో వస్తుండే. ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ మీరు వీడియో పెట్టుకోవచ్చు లేదా షార్ట్ పెట్టుకోవచ్చు, లైవ్ అంటే లైవ్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇట్లా అప్లోడ్ చేయండి, తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయి. ఓకే.